స్తోత్రం. మహోన్నతుడు మన రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది, చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. లైవ్లో వింటున్న వారు కూడా ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా వారు వారి ప్రాంతంలో నిలబడి లేదా కూర్చొని వాహనాల మీద ఉంటే ఆగి మరి వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శబ్దాంతరాల ద్వారా వింటున్న గ్రామస్తులు కూడా మీ పనులు ఆపి దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రియా దేవుని సంగమ, కాలంలో సమయంలో దేవుని మహిమలు ఉన్నాయి కాబట్టి దేవుడిచ్చిన ఈ కాలాన్ని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆ వాక్యంలోకి నడుచుకుంటూ వెళదాం. దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం వెతుక్కుందాం. దేవుడు మనకిచ్చే మాటలను మన హృదయం అనే సంచిలో దాచుకుందాం. హృదయం అనే మెత్తటి పలకల మీద రాసుకుందాం. రండి వాక్యంలోకి వెళ్దాం. మొదటి తిమోథేయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. 16వ వచనాన్ని ఇలా ఒకసారి గమనించుకుందాం. ప్రియులారా, చదువుకుందామా? చదవండి. అయినను నిత్య జీవ నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. మహోన్నతుడా, మీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మరొకసారి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ పాద సన్నిధిలో నీ సహాయం కొరకు, నీ జ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ ఉజ్జీవం కొరకు నాయనా, నీ అధికారం కొరకు ప్రార్థిస్తున్నాం. నాయనా, నీ ఒరవడి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా అధికారం కలిగి అలనాడు మీరు ప్రకటించిన వాక్యాన్ని వెదజల్లటానికి సహాయం చేయండి నాయన. వినుచున్న బిడ్డలందరికీ కూడా నాయనగారు వారు కూడా ఉజ్జీవంతో నింపబడి నాయన వారి జీవితాలు మార్చుకోవడానికి అవకాశం ఉంది ప్రభా. కాబట్టి మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని వెదజల్లుచుండగా నాయన అదిగో మంచి నేలను పడిన ఇత్తనాలు మొలిచినట్లుగా నాయన ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేయమని నాయన. అదిగో నా తండ్రి, ఎందరైతే లైవ్లో వింటున్నారో, ఎందరైతే ప్రభా శబ్దాంతరాల ద్వారా వింటున్నారో, ఎందరైతే ఇక్కడ కూర్చొని వింటున్నారో వారందరితో మీరు మాట్లాడి నాయన అదిగో నా తండ్రి ప్రభా, వారందరికీ నాయన మంచి మార్పును కలుగు చేయమని అడుగుతున్నాను. అల్పుని అయోగ్యుడిని స్వామి నాయన, నీ నోటి పూరగా నీ చేతి ఆయుధంగా నన్ను వాడుకొని నీ రూపాన్ని ప్రభ ఇక్కడ కనిపించి మీ స్వరాన్ని వినిపించమని యేసునామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైనా లేదు, తన కుమారుడైనా లేదు, తన పనివాడు లేదా జత పనివాడు అయినా తిమోతికి రాస్తున్నాడట. ఏమని రాస్తున్నాడంటే, తిమోతి నీకు శుభము కలుగునుగాక అని చెప్పి, అబ్బాయి జాగ్రత్తగా ఉండాలి. హితబోధనను అందరికి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నెట్టివేస్తున్నారు. వంశవాళ్ళ గురించి, మత గ్రంథాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా నిలబడి నువ్వు పరిచర్య చేయాలి. ఎఫెసులో నిన్ను అందుకే ఉంచాను కాబట్టి జాగ్రత్తగా ఉండు అనని ఆయనకి జాగ్రత్తగా ఉండమనే ఒక ఆజ్ఞ లేదు, హెచ్చరిక లేదు, ఆయనకి తెలియపరుస్తూ ఉన్నాడంట. ఇవన్నీ చెప్తూ ఆయనకి జాగ్రత్తగా చెప్తూ ఎవరితో ఎలాగుండాలో, ఏం మాట్లాడాలో, ఎవరితో ఏ విధంగా ఖండించాలో, ఖచ్చితంగా బుద్ధి చెప్పాలో అలాగా చెప్పమని ఆయనకి ఉత్తరం రాస్తూ ఆయనతో మాట్లాడుతూ అంటున్నాడట. ఆయన దేవుడు పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపులలో ప్రధానుడను నేను అని అంటున్నాడు. 15వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఏమనంటే, దేవుడు యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనెను. అప్పుడు ఈయన ప్రధాన పాపి అని ఎంచుకుంటున్నాడు. ప్రియులారా, ఈ మాటను జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. 12 నుంచి 16 దాకా ఉంది. ఇది ఒక పేరాగా కనబడతా ఉంటుంది. జాగ్రత్తగా మీ బైబిల్లో అండర్లైన్ చేసుకొని నేను చెప్పబోయే మాట 16వ వచనం, 12 నుంచి 16 దాకా ఒక పేరా ఉంటుంది. అయితే ఆయన అంటున్నాడు, పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడును అయినా నేను తెలియకే చేసిన పొరపాటే కానీ
తెలిసి చేసింది కాదు అని అంటున్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో సంఘాల్లో చాలా మంది కూడా తెలిసే పొరపాటులు చేస్తున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే తెలియకే చేశా నేను అని అంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు చాలా మంది కూడా తెలియక కాదు, తెలిసే చేస్తున్నారు. నిర్లక్ష్యపు స్వభావం. జాగ్రత్తగా వినాలి. వాక్యము ఎవరు సొంతం కాదు, ఎవరికి వాళ్ళదే. వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, నేను అప్పుడు తెలియక చేశా, తెలిసి చేసిన తర్వాత నా స్థితి మారింది. నా స్థితి మారింది కాబట్టే నేను కనికరించబడ్డాను. జాగ్రత్తగా వినండి ప్రియులారా. బాప్తిసం తీసుకోక ముందు నువ్వు కనికరించబడకపోయినా పర్వాలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటంటే నేను కనికరించబడ్డాను. ఎందుకని? ప్రధాన పాపిగా ఉన్నాను నేను అంటున్నాడు. ఎంత పరిచర్య చేసిన అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే నేను పాపుల్లో ప్రధానున్నయ్యా అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఈ చివరి పుస్తకాలు అపోస్తలుడు రాసిన పౌలు రాసిన పుస్తకాల్లో చివరి పుస్తకాలు ఇవి. ఏవి? తిమోతిలు రాసిన పుస్తకంతో ఇవన్నీ చివరి పుస్తకాలుగా ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. అయితే చివరి పుస్తకాలు అంటే పరిచర్య ఎక్కడ మొదలు పెట్టాడు? అక్కడ మొదలు పెట్టిన ఆయన ఇక్కడ దాకా వచ్చినా కూడా అంటున్నాడు పాపులలో నేను ప్రధానుణ్ణి. ఇంత సేవ చేసిన ఆయనే అట్లాగంటే మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? నీకున్న ఆ భక్తి ఏంటి? నాకున్న భక్తి ఏంటి? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈ రోజున బలలో చేవేస్తున్నాం, ఈ రోజున మనం పాటలు పాడుతున్నాం, ఈ రోజున మనం ప్రభు బల్ల ఆరాధనలో ఉంటున్నాం. నాది పరలోకం కరెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ ఏది నీ క్రమం, ఏది నీ మర్యాద? ఇక్కడ ఏమంటున్నాడంటే నేను మాదిరిగా ఉండటానికి అంటున్నాడు. మీరు చదివిన 16 వచనాన్ని మరలా చూడండి ఒకసారి ప్రియులారా. ఏమని రాయబడిందో చూద్దాం. అయినను నిత్య జీవ నిమిత్తము. హలో, మీకు అర్థమవుతుందా? అయినను అంటే ప్రధాన పాపినైన నన్ను ఆయన ప్రేమించి, ఆయన నిలబెట్టుకొని, ఆయన రక్షించి, ఆయన నన్ను ఏం చేయటానికట? నిత్య జీవమునకు నిమిత్తము నా తనను విశ్వసింపబోచున్న వారికి నేను మాదిరిగా ఉండులాగున. అక్కడ ఆగుదాం ప్రియులారా. నేను ఎవరికైనా అంటే నమ్మబోయే వారికి మాదిరి. అంటే ముందు నువ్వు బాప్తిసం తీసుకున్నావుగా, ముందు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావుగా, ముందు నువ్వు పాటలు పాడుతున్నావుగా, ముందు నువ్వు వాక్యం చెప్తున్నావుగా, ముందు నువ్వు మందిరానికి వస్తున్నావుగా, ముందు నువ్వు అడావిడిగా బైబిల్ భుజం మీద కొని పరిగెత్తుతున్నావుగా. ముందు అనే నీవు నీ తర్వాత వచ్చేవారికి ఎలాగుండాలంట? మాదిరి చూపించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తి అంటే ఆషమాష కాదండి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే ఆయన నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పనా అని అంటున్నాడు. ఆయన్ని విశ్వసించబో వారికి నేను మాదిరి అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? జాగ్రత్త ప్రియులారా. ఎవరు మాదిరిగా ఉండాలి? అపోస్తలుడైన పౌలు తనకు తాను మాదిరిగా ఉన్నాడట. తిమోతి తనకు తాను మాదిరిగా ఉన్నాడట. ఆ సంఘములో విశ్వాసులు వారికి వారు మాదిరిగా ఉన్నారట. ఇప్పుడు ఈ లేఖను ఎవరికి రాశారంటే నూతన యెరూషలేము ప్రార్థన మందిరంలో విశ్వాసులకు రాశారు. లేదు, శబ్దాంతరాల ద్వారా వింటున్న వారికి రాశాడు, లైవ్ లో చూస్తున్న వారికి రాశారు. ఏమనంటే నీ భక్తిని ప్రదర్శించు, నీ మాదిరితనాన్ని కనుపరచు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు పాపుల్లో ప్రధానుడనైన నన్ను ఆయన రక్షించిన తర్వాత నేనేమై ఉండాలంటే ఇతరులకి మాదిరై ఉండాలి. అందుకు నన్ను పిలిచాడు. చప్పట్లు కూడా ఒకసారి. జాగ్రత్త ప్రియులారా. ఇప్పుడు నీవు నేను మనందరం కూడా ఎలా ఉండాలి? సంఘము మాదిరిగా ఉండాలి, సమాజానికి సంఘం మాదిరిగా ఉండాలి, సంఘ విశ్వాసులు మాదిరిగా ఉండాలి, సేవకుడు మాదిరిగా ఉండాలి. మనందరము కూడా మాదిరిగా ఉండాలని వాక్యం చెప్తుంది ఇక్కడ. జాగ్రత్త ప్రియులారా. ప్రార్థనకి వెళ్తున్నామంటే వెళ్తున్నాం కాదు. నిజంగా ప్రార్థనకి వెళ్తున్నామంటే వెళ్తున్నాం కాదు. అక్కడ పరిచర్య చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు. కానీ నీ వెనక వచ్చే వాళ్ళకి నువ్వు మాదిరిగా ఉండాలి. అర్థమవుతుందా? ఒకప్పుడు నువ్వు ఎలాగుండేవాడివో, ఎలాగుండేదానివో అని ఆ మాట మాట్లాడుతూ ఇప్పుడు నీలో ఆ కోణం లేదు.
ఇది మాదిరి. దేవునికి స్తోత్రం. మాదిరి అంటే యేసుక్రీస్తు లోకానికి మాదిరి. ఎందుకని? లోకమును నేను జయించాను కాబట్టి మీరు కూడా జయించండి. యేసుక్రీస్తు లోకానికి మాదిరి, అపోస్తలుడైన పౌలు వస్తున్న వారికి మాదిరి, సంఘాలకు మాదిరిగా ఉన్నాడు. అక్కడ సంఘము కూడా అనేక మందికి మాదిరిగా ఉందంటో ప్రియులారా. మరి మన పరిస్థితి ఏంటి? ఎవరికి నువ్వు మాదిరి? హలో, విశ్వసించబోవు వారికి చాలా మంది ఏమంటున్నారు తెలుసా? మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ నాతో మాట్లాడతారు కొంతమంది. ఆయన ప్రార్థనకి వెళ్తున్నాడు కానీ ఆమె ప్రార్థనకి వెళ్తుంది, కానీ ఏం మారలేదండి. మార్పు లేదండి, వాళ్ళలో మాదిరి లేదండి. నాతో డైరెక్ట్ మాట్లాడుతున్నారు. ఆమె బాప్తిసం తీసుకుంది కానీ పద్ధతి మారలేదండి, మాట మారలేదండి, చూపు మారలేదండి, నడక మారలేదండి. జాగ్రత్త అండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒకప్పుడు తెలియకే చేసి ప్రధాన పాపిగా నిలబడిన నన్ను ఆయన పిలిచి ఆయన బాధ్యతలు అప్పచెప్తే నేను రాబోవు వారికి మాదిరిగా ఉన్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికంట? రాబో వారికి, వచ్చేవారిని కూడా చెడగొట్టే మాదిరి నీలో ఉంటే మార్చుకో. ప్రియులరా, జాగ్రత్త. నిజమే. ఈ మాటని మీరు ఆలకించాల్సిన విషయం ఏంటంటే, వాక్యమును బట్టి మనం ఆలకించాలి. ఈ వాక్యము కొంతమంది ఏమనుకుంటారో, లైవ్లో వినేవాళ్ళు ఒక్కొక్కసారి నాకు ఫోన్ చేస్తున్నారు, ఈ వాక్యం నాతో మాట్లాడినట్టు, డైరెక్ట్గా నాతో మాట్లాడినట్టు ఉందంటే, వాక్యం ఎవరు సొంతం కాదు, ఒక్కళ్ళకి సొంతం కాదు, అందరికీ. అర్థమవుతుందా? వాక్యం నీతో మాట్లాడినట్టుంటే నువ్వు మారతావు, అంతే. హలో, కొంతమంది ఏమంటావు, మాట్లాడేది నీతోనే అంటే నువ్వు వినలేదనుకో, నీతో మాట్లాడినట్టు కాదు. నువ్వు విని అర్థం చేసుకొని గుండె గాయమైనట్టుంది అనుకో, నీ లైఫ్ బాగుంటుంది. దేవుని స్తోత్రం. మార్పు నీ దగ్గర మొదలవ్వాలనే ఆ వాక్యం ఆ రకంగా గుండెల్లో గుణపం వచ్చినట్టుగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి మమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు కాదు, కానీ దేవుడు నన్ను బట్టి నన్ను సరిచేయటానికి ఈ వాక్యం మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రియులారా, ఒక్కొక్కసారి వాక్యాన్ని చదివేటప్పుడు నాకే చాలా గుండె నొప్పిగా అనిపించినప్పుడు వాక్యాన్ని దాటి వెళ్దామని ప్రయత్నం చేస్తాం, కానీ ఎట్టి పరిస్థితులు అలా చేయకూడదని లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఈయన అంటున్నాడు కదా, ఆయనను నిత్య జీవ నిమిత్తమును తనను విశ్వసింపబోచున్న వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన, జాగ్రత్తగా వినాలి, తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపినైనా, హలో ఏమంటున్నాడు ఆయన? ఆ ప్రధాన పాపినైనా ఒప్పుకుంటావు నువ్వు సంఘంలో, ఒప్పుకుంటావు నువ్వు సమాజంలో, ఒప్పుకుంటావు నువ్వు సేవకుడి దగ్గర? ఒప్పుకోలేం. ఎందుకంటే తేలికైపోతామని భయం. నేను ప్రధాన పాపి, అపోస్తలుడైన పౌలు పబ్లిక్ రాశాడు, ఆ ప్రధాన పాపినైనా నా యందు కనపరచునట్లు. ఏది కనపరచునట్టు? హలో, ఏది కనపరచునట్టు? ఏమి కనపరచునట్లు? కాదు, దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైనా నా యందు కనపరచునట్టు. ఎక్కడ ఇది పాయింట్ అవుట్ చేసుకోండి మీరందరికీ కూడా. ఏంటంట, దేవుడు ఎందుకు శాంతాన్ని వహించాడు? ఒకటి, నువ్వు మాదిరిగా ఉండాలి. రెండోది, దేవుడు ఎందుకు దీర్ఘశాంతం వహించాడు అంటే, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆ ప్రధాన పాపినైన నన్ను కనికరము నా యందు కనపరచునట్టు. ఇప్పుడు నీ యందు కనపరచలేదా? హలో, ఒకసారి నా వైపు చూడండి. నీ యందు కనపరిచాడా లేదా? ఆ దీర్ఘశాంతము కనపరిచాడా లేదా? లేకపోతే 2025 సంవత్సరాల క్రితం అంతమైపోవాలిగా లెక్క ప్రకారం, అవునా కాదు? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆ దీర్ఘశాంతము నా యందు కనుపరిచినట్లు నేను కనికరింప. ఎందుకు ఆలస్యం చేశాడు?
ఎందుకు అనంటే జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇప్పుడు ఆయన ఒక్కడి వరకే అప్పుడు ఎప్పుడు 2000 సంవత్సరాలు అనుకోండి, 25 సంవత్సరాలు తీసేయండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలుకి 25 సంవత్సరాలు తీసేస్తే 2000 సంవత్సరాల క్రితం, అవునా కదా? అప్పుడు పొందుకున్నాడంట ఆయన కనికరం. ఆ తర్వాత భూమి అంతమైపోవాలిగా. ఎందుకు దీర్ఘశాంతం వహించాడు? ఇది పాయింట్. ఎందుకు దీర్ఘశాంతం వహించాడంటే ఏ ఆత్మ నశించడం ఆయనకి ఇష్టం కాదు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే కొంచెం జాప్యం చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఎందుకు? మారు మనసు కలగాలని, ఎందుకు? దేవుణ్ణి అంగీకరించాలి, ఎందుకు? నీ ఎదుటి వారికి మాదిరిగా ఉండాలని, ఎందుకు? ఇతరుల దగ్గర నీవు యేసు ప్రేమను కనుపరచాలని, ఎందుకు? ఆయన యొక్క గుణాతిశయమును ప్రచురం చేయడానికి నీకు మరలా ఏమిచ్చాడట? అవకాశం ఇచ్చి పూర్ణమైన శాంతిని కనుపరుచుకుంటా వెళ్తున్నాడంట. దేవునికి స్తోత్రం. రండి, ఈ మాటను తెలియపరుస్తాను మీకు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఎలా రాయబడిన మాట చూద్దాం ఒకసారి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు గాని ఎవడను నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఒక్కసారి చప్పట్లు కొడదాం ప్రియులారా. ఎందుకు చప్పట్లు కొట్టారు? దీనికి అర్థం, పాస్టర్ గారు మీరు చప్పట్లు కొట్టమన్నారండి, మేము కొట్టాం. కాదు, ప్రతి పాయింట్ని మనము మైండ్లో పెట్టుకోగలిగితే అప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టాలో, హల్లెలూయా ఎందుకు చెప్పాలో, ఆ ప్రధాన పాపినైన నేను కనికరించబడటానికే నాకు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి ఆలోచించేయండి. చాలా మంది అంట ఎప్పుడు నుంచో చూస్తున్నాం, రాకడొచ్చిద్ది అంటున్నారు. రావట్లేదంటే ఎవడో నశించటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, అవునా కదా? లేకపోతే ఎప్పుడో నశించాల్సిన పాపిని నేను, ఎప్పుడో అంతమైపోవాల్సిన వాడిని, ఎప్పుడో భూగర్భంలో కలిసిపోవాల్సిన వాడిని, ఎప్పుడో నా భార్యకి నా బిడ్డలకి నేను తెలియకుండా ఉండాల్సిన వాడిని, లేకపోతే ఈ గ్రామానికి పరిచయం కాకుండా ఉండాల్సిన వాడిని, లేకపోతే ఈ భూమి మీద సంచరించడానికి అర్హత లేనివాడిగా ఉండాల్సిన వాడిని నేను. ఆయన దీర్ఘశాంతము ఈ పాపినైన నన్ను కరుణించి ఆయన కటాక్షాన్ని పొందుకోవటానికి విశేష కనికరము నా మీద చూపించాడట. ప్రియులారా, మరి నీ పరిస్థితి ఏంటి ఆలోచించేయి. మరలా చెప్తున్నాను, భూమి మీద నా బ్రతుకు ఆయనకు తెలుసు. నేను కనికరించబడాలని ఆయన దీర్ఘశాంతం వహించాడు. ఇప్పుడు నువ్వు కనికరించబడాలని నీ మీద దీర్ఘశాంతం వహించాడు. నీ మనస్సు మార్చుకుంటావని, నీ ఉద్దేశాన్ని మార్చుకుంటావని, నీ తలంపులను మార్చుకుంటావని, నీ ఆలోచనలు మార్చుకుంటావని ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడంట. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు, వాగ్దానాన్ని వదిలేసా. నిన్ను చూసి నేను కూడా ప్రార్థనకి వెళ్ళాలి, నిన్ను చూసి నేను కూడా పాటలు పాడాలి, నిన్ను చూసి నేను కూడా దేవుని పరిచర్యలో ఉండాలి అని మాదిరి నువ్వు కనుపరిస్తే నీ వెనకొచ్చినోడికి నువ్వే మాదిరి అంట. దేవుని స్తోత్రం, అవునా కాదా? నేను పాటలు పాడటానికి బాగా భయపడేవాడిని, ప్రార్థన చేయటానికి కూడా చాలా భయపడేవాడిని. అయితే నేను మళ్ళా చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ప్రకాష్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ప్రకాష్ గారా శ్యామ్ అని ఆయన అంగలగుత్తూరు చర్చిలో పాటలు పాడేటప్పుడు నేను చాలా భయపడేవాడిని. అసలు పాట పాడటానికి బాగా ఇబ్బంది పడేవాడిని. అయితే ఆయన పాట పాడేవాడు, నా ముందు ఆయన ఉండేవాడు, ఆయన వెనకమల్ల నేను ఉండేవాడిని. ఆయన పాట పాడితే ఎత్తిన పల్లవి ముగించే పల్లవి ఏమీ తెలియదు, అసలు ఏ పాట పాడుతున్నాడు కూడా తెలియదు. కానీ పాటను మాత్రం చాలా ధైర్యంగా పాడేవాడు. ఆయన నాకు మాదిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదో? బాగా పాడేవాళ్ళు కాదు నాకు మాదిరి, ఆయనే నాకు మాదిరి.
ఆయన పాట పాడితే ఏ పాట పాడుతున్నాడో తెలియదు, కానీ ముగింపులోనో లేకపోతే పాటను మనం చూసుకుంటే అర్థమయ్యేది. అలాంటి ఆయన పాట పాడేవాళ్ళు, చాలా బిగ్గరగా పాట పాడేవాడు. ఏం పాట పాడేవాడు అనేది తర్వాత విషయం. దేవుడు పాటే పాడేవాడు, కానీ పాటకు అర్థం లేకుండా, అంటే సాయి లేకుండా పాడాడు. కానీ ఆయన చూసి నేను అనుకునేవాడిని, ఆయనే అట్లా పాడుతుంటే ఎంతో కొంత పాడేవాడిని, నేను పాడకపోతే ఎట్టా అని పాటలు పాడటం మొదలేసా. ఆయన నాకు మాదిరి, నేను అనేక మందికి మాదిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుంటూరులో పాస్టర్ ఫెలోషిప్లో చాలామందికి నేను మాదిరి. చాలామంది పాస్టర్లకి, విశ్వాసులకి కూడా కాదు, చాలామంది పాస్టర్లకి, ఈరోజు ట్రాకుల మీద పాటలు పాడే చాలామందికి నేను మాదిరి. మరి నీ పరిస్థితి అని చెప్పు. వాక్యం చెప్పే చాలా మందికి నేను మాదిరి. కండిషన్ విషయంలో నేను చాలా మందికి మాదిరి. చాలా గట్టిగా సేవకులు చెప్పే మాట ఏంటంటే 3 రోజులు బతుకుదాం, క్రైస్తవులాగా బతుకుదాం, ఖచ్చితంగా బతుకుదాం అంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అంటారు, ఇప్పుడు మనం క్రైస్తవులం కాదా పాస్టర్ గారు అంటే? కానే కాదు. ఎందుకని అంటే మనం మాదిరి లేని వారం. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక 70 మంది ఉన్న సేవకుల సభలో నేను మాట్లాడిన మాట ఏంటంటే, మీరందరూ సేవకులు కాదు, మీలో ఎవరి దగ్గర క్రమం లేదు. నేను పాట పాడితే చప్పట్లు కొట్లా, నేను ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోలా. క్రమం లేని మీరు సేవకులు ఎట్టవుతారు? మీ సంఘాల్లో కూడా ఎలా చేస్తే మీ విశ్వాసులు ఏంటి మీ పరిస్థితి అని అడిగినప్పుడు, నన్ను చూడటానికి చిలకలూరుపేట దగ్గర, ఎక్కడ పెరంగపురం అవతల చల్లాపల్లి ఆ గ్రామం నుంచి పెద్దప్పుడు వచ్చారు నన్ను చూడటానికి. 2 సేవకులు బండేసుకొని ఇంటికి వచ్చి నన్ను కలిసి, నేను లుంగి మీద ఉంటే మీరు కాదంటున్నారు ఆయన్ని, నన్నే. మీరు కాదండి, ఒక పాస్టర్ గారు ఉంటారు ప్రభాకర్ గారు అని నన్నే అడుగుతున్నారు. నేనేనండి బాబు అంటే, అప్పుడేమో గిల్లదోడు పెట్టుకొని బూట్లు వేసుకొని ఉండే, ఇంటికాళ్ళు లుంగి కట్టుకొని ఉంటే కాదండి అన్నారు. ఒక్క నిమిషం ఆగండి, ప్యాంట్ వేసుకొని వస్తానంటే లేదన్నారు. విషయం చెప్తున్నా ప్రియులరా, మనం బతికే 4 రోజులు ఎలా బతకాలంటే ఖచ్చితంగా బతకాలి, మాదిరిగా ఉండాలి. ఎవరికి మాదిరి? అబ్బాయి ఈ సేవలో నేను ఉండలేను, ఈ పాస్టర్ ఫెలోషిప్లో నేను ఉండలేను, మీ దగ్గర ఎవరి దగ్గర క్రమం లేదు, నాకున్న పోస్ట్ ఏంది తీసి అక్కడ పడేయండి, నేను మీతో రాను అని ఖచ్చితంగా చెప్తే, నిజంగా ఆ రోజు నాతో మాట్లాడిన ప్రతి వారు ఇలాంటి ఒకటో చోటగా చాలా చోట్ల మాట్లాడితే మాదిరి కనుపరచు. పాట పాడితే ప్రభాకర్ అన్న పాట మామూలుగా పాడడం, మేం కూడా పాడాలి అనే మాదిరి. జాగ్రత్త. వాక్యం చెప్పితే ఎలా ఉండాలి? ఖచ్చితమైన హెచ్చరికలతో కూడిన వాక్యం ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రథమ పాపిని, ఆ పాపినైన నేను కరుణించబడినట్లుగా నాకు ఆయన యొక్క చిత్తాన్ని, దీర్ఘ శాంతాన్ని నా పట్ల ప్రదర్శించాడు, లేకపోతే నేను చచ్చిపోవాల్సిందేమో అనే మాటకు అర్థం అది. దీర్ఘశాంతం ఆయన ఉంచాడు కాబట్టి ఇంకా నువ్వు నేను కనికరించబడ్డామండి. ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. జాగ్రత్త ప్రియులరా, ఆయన శాంతాన్ని కోల్పోతే భూమి మీద ఒక్కడు కూడా ఉండడు, నల్లులు మాడిపోయినట్టు మాడిపోవటమే. ఆయన శాంతాన్ని చూపించినంత వరకే ఆయన ఉగ్రత రాకుండా చూసుకోవాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా. ఆయన ఏమంటున్నాడంటే, అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక చదివారు కదా, ఏమని రాశారు అక్కడ? కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గూర్చి ఆలస్యం చెయ్యవాడు కాదు గాని ఎవడును ఇచ్చేయింపక అందరూ మారు మనసు. ఇప్పుడు ఎవరు ఈ అందరూ? నమ్ముకొని వారు. నీలో మారు మనసు ఉందా? ఊరకట్ట అన్నాను లేవనుకోమాకండి. మీలో మారు మనసు ఉందా? మనకే రావాలి. దేవుణ్ణి నమ్ముకోనోడు తర్వాత సంగతి, కానీ నమ్ముకున్న మనకే మనస్సు లేదండి. ఏ మనసు లేదు? మారు మనసు లేదు. అర్థమైందా మీకు? జాగ్రత్త. బయట ఉండవాడి గురించి ఆలోచించమాక, లోపల ఉన్న నీ గురించి ఆలోచించు. వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, మనము మారాల, మన మనస్సు మారాల, రోజు రోజుకి మారాల, గంట గంటకు మారాల, నిమిషం నిమిషానికి మారాల, సెకండ్ సెకండ్కి మారాల. మారు మనసు రావాలి. ప్రతి సెకండ్కి మారాలి,
ప్రతి నిమిషానికి మారాలి, ప్రతి గంటకు మారాలి, ప్రతి రోజు మారాలి, ప్రతి వారం మారాలి, ప్రతి నెల మారాలి, ప్రతి సంవత్సరం మారాలి. క్యాలెండర్ మారటం కాదు, క్యాలెండర్లో డేట్ మారటం కాదు, నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారాలి, మనస్సు మారాలి. అందరూ మారు మనసు పొంది పరిపూర్ణతలోకి రావాలి. ఎవరు? వాక్యం చెప్పే సేవకుడైనా సరే, విశ్వాసులైనా సరే, సంఘమైనా సరే, అవిశ్వాసులైనా సరే పరిపూర్ణతలోకి రావాలి. ఇది అక్కడ అర్థమవుతుందా మీకు? మనకు రావాలి. మనకి మారు మనసు వస్తే మాదిరితనం వచ్చింది. హలో, అవునా కాదా? మారు మనసు వస్తే మాదిరితనం వచ్చింది. మారు మనసు లేకపోతే మాదిరి ఆడ నుంచి వచ్చింది? రాదు. అదే స్వభావం, అదే మాట, అదే నడక, అదే ప్రవర్తన, అదే ఆలోచన, అదే ఒరవడి, అదే తగాదా. చెప్పండి, ఎవరు మారాలి? నేను మారాలి. ఎస్, నేను మారాలి. కరుకు బుడుపు ఉంటే చెక్కి వేయబడాలి. నేను రోజు దేవుణ్ణి అడిగేది అదే. నీకు అసహ్యమైనది ఏదైనా నాలో ఉంటే దానిని తీసి పక్కన పడేసి నునుపు చేయి ప్రభువా. దేవుని స్తోత్రం. మిగతా చదవండి ఇప్పుడు అక్కడి నుంచి. అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల అందుకిచ్చాడంట. ఎందుకు? మారు మనసు కలవారై. అంటే ఇంకొంచెం ఉంది మార్చుకో, ఇంకొంచెం ఉంది మార్చుకో, ఇంకొంచెం ఉంది మార్చుకో, ఆ కొంచెం. అవునా కదా? ఇక్కడ దాకా 2 అడుగులే, అక్కడ దాకా 2 అడుగులే అంటాం కదా, ఇంకా 4 అడుగులే. అలాగే ప్రియుల జాగ్రత్త. 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుతారా? ఊరక చదివించి మిగతా దానిలోకి వెళ్తాను నేను. చూద్దాం రండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకొనుడి. అమ్మా, మీకు అర్థమవుతుందా? ప్రభు అయిన దీర్ఘశాంతము, ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది. జాగ్రత్త ప్రియులరా, ఈ మాటను గుర్తుపెట్టుకో. ఎందుకు ఆయన జాప్యం చేస్తున్నాడు, ఎందుకు ఆయన నిదానిస్తున్నాడు, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే రక్షణ. ప్రతి గడియ నీకు రక్షణే. అవునా కదా? ప్రతి గడియ రక్షణే, ప్రతిరోజు రక్షణే. రక్షణార్థమైందని ఎంచుకొనుడి. అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకి అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున. అసలు ఆ మాట చూసావు ఎట్లా అన్నాడు? ఏం తీసుకెళ్ళి మళ్ళీ ఆయనలో గలిపాడు. అపోస్తుడైన పౌలు ఆ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే ఏమంటున్నాడు? దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున, రక్షణను చొప్పున. అవునా కదా? ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి ఆయన అలా మాట్లాడాడు, అలా మీకు ప్రకటించాడు. ఈ రోజున ఈ అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, ఈ అపోస్తుడైన పేతురు చెప్తున్నాడు, వీరిద్దరి మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీ కోసం. ఎందుకు ఇంకా మీరు దీర్ఘంగా ఉన్నారు అనంటే మీ రక్షణ కొరకేరా. బలలో చెయ్యి ఎందుకు వేస్తాం? అసలు బలలో చెయ్యి ఎందుకు వేస్తాం? ఆయన ఇచ్చిన బలలో చెయ్యి ఎందుకు వేస్తాం? ఆగిపోతుంది వాక్యం, గబగబ చెప్పాలి. అమ్మా సరే, వాక్యం చెప్పుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. రైట్, రండి చూద్దాం. ఇంకొక మాటను చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 14వ వచనాన్ని చూస్తే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివారును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? అలనాడు అరణ్యములో మోషే ఒక కర్ర ఎత్తాడట. ఏంటి ఆ కర్ర? అమ్మ, ఏంటి ఆ కర్ర? ఎత్తబడినది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ యేసుక్రీస్తు వారే ఇంకా ఎంతమంది అయితే చూడగలుగుతారో
వారందరికి కూడా రక్షించబడి నిత్య జీవంలో ఉంటారట. నువ్వు బలలో చేయి వేయటం అంటే నిత్య జీవానికి ప్రవేశమే. నీకొక ఖచ్చితమైన హక్కు అది. జాగ్రత్తగా వినాలి. ఎందరైతే ఆ ఆయన యొక్క ఎత్తబడిన కర్ర ఎంక చూశారో, ఎందరైతే ఎత్తబడిన ఆ దాని ఎంక చూశారో వారందరికీ కూడా రక్షణలోకి వచ్చారట. పాత నిబంధనలో ఎత్తబడిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మోషే చేతిలో కర్ర. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని గొలకొత్త కొండ మీద కలవర సిలువలో ఎత్తారంట. భూమికి ఆకాశానికి మధ్యలో నిలబెట్టారట. ఆ కర్ర మీద ఉన్నవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకు అనంటే నిత్య జీవానికి ఆయన ఇంకా ఎందరైతే చూస్తారో, ఆయన్ని ఎందరైతే అంగీకరిస్తారో, ఆయన నేను ప్రధాన పాపినయుండి నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రధాన పాపినైన నన్ను కనికరించాడు, కరుణించాడు, ఆయన దీర్ఘ శాంతము చూపించి నా కొరికే ఈరోజు బలైపోయాడని ఎందరైతే ఆయన వైపు చూస్తారో వారందరికీ కూడా ఎవరు ఉంటారంటే నిత్య జీవంలో ఉంటారు. బల్లలో చేయి వేయటం అంటే ప్రియులేరా ఆశమాషగా వచ్చి రొట్టె తిని ద్రాక్షారసం తాగెళ్ళటం కాదు. నీవు ఆయన ఇంక చూస్తే నువ్వు మాదిరిగా ఉంటావు. నువ్వు ఆయన ఇంక చూస్తే ఎత్తబడే వారిలో ఉంటావు. నువ్వు ఆయన ఇంక చూస్తే నిత్య జీవంలో ఉంటావు. ఆయన నిత్య రాజ్యములో నువ్వు ఉండటానికే ఆయన ఎత్తబడ్డాడు ప్రియులేరా. చప్పట్లు కొడతావు ఒకసారి. ఖచ్చితంగా చెప్తున్నా, ఆయన ఎత్తబడడానికి కారణం ఏంటంటే ఆయన నిన్ను బట్టి ఆయన జాప్యం చేశాడు. ఆయన రాకడను దీర్ఘ శాంతమును వహించాడు. ఎందుకో తెలుసా? ఎందరైతే ఆయన వైపు చూస్తారో వారందరికీ కూడా నిత్య రాజ్యంలో ఉండాలనే ఆయన ఆశ. నిజమే కదా? మోషే తన చేతిలో ఉన్న కర్ర ఎత్తినప్పుడు అక్కడ అందరూ చూడలేదు తెలుసా? చూశారు అందరూ? చూడలా. తిని చచ్చేవాళ్ళు ఉన్నారు కాటేస్తే, అవునే కదా? పైనేమో మేత, కిందేమో కాటు, చనిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ అదే పరిస్థితిలో ఉన్న కొంతమంది ఆయన్ని దీర్ఘంగా చూశారట, ఆయన్ని తేరిపార చూశారట, ఆయన మనస్ఫూర్తిగా చూశారట, ఆయన అంగీకరించి చూశారట. వారందరూ కూడా రక్షించబడ్డారంట. ఎందుకు దీర్ఘ శాంతం వహించాడంటే రక్షించబడడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదా? ఎందుకు దీర్ఘ శాంతం వహించాడంటే రక్షించబడ్డానికే. నేను రక్షించబడ్డానుగా కాదు, కాదు, నువ్వు ఇంకా రావాలి. ఎక్కడ రావాలి? మారు మనసులోకి రావాలి. నీ మనసు మారాలి, నీ ఉద్దేశం మారాలి, నీ మాట మారాలి, నీ ఆలోచన మారాలి, నీ నిలువెల్ల ఇంకా మారాల్సినవి చాలా ఉన్నాయి. మార్చుకోవాలి ప్రియులారా. కాబట్టి కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డాడట? నీ కొరకు నా కొరకు ఆయన ఎత్తబడ్డాడంట. దేవుని స్తోత్రం. 15 వచనం చదివితే అర్థం అవుతుందిగా. 14 చదివాం. విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా. ఎవరి ద్వారా? ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. జాగ్రత్తగా ప్రియులారు, ఈ మాటలను ఆలకించండి, అర్థం చేసుకోండి. దేవుని వాక్యం ఎంతగా మీతో మాట్లాడుచున్నాడు ఆయన. నిజం పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. మీకు అర్థం కావట్లా? సంఘంలో పనిచేస్తున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడు. నీకే అర్థం కాక, నీవే సరిగ్గా వాక్యాన్ని వినలేక నీవు ఏమైపోతున్నావంటే అటు ఇటు కొట్టుకలాడే చెట్టెళ్ళే వంగిపోతున్నావంట. జాగ్రత్త ప్రియులారా. దేవుని వాక్యం చెబుతున్నది కదా. ఎందుకు ఆయన కొంచెం ఆలస్యం చేశాడంటే ఎవడ కూడా నశించిపోవటం ఇష్టం లేదు. అందుకనే ఎందుకు అనంటే నీవు విశ్వసించిన నీవు ఇతరులకి మాదిరిగా ఉంటావని, మాదిరిగా ఉండాలని. ఎందుకు ఆయన జాప్యం చేస్తున్నాడంటే నీ మనసులో కూడా ఉన్న కరుకు, బుడుపు, మచ్చ, మరక, డాగు కూడా ఏమైపోవాలంట? క్లీన్ అయిపోవాలంట ప్రియులారా. దేవుని స్తోత్రం. జాగ్రత్త. ఇవన్నీ లేవనుకో ఏమవుతుందో చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 3:36 వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి ప్రియులారా. ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. అమ్మా, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. ఆగుదాం అక్కడ. ఏంటంట? ఏమండి? కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము
గలవాడు. ఇప్పుడు కుమారుడు శరీరములో పాలిభాగస్థులైన వాడేగా, అవునా కాదా? విశ్వసిస్తేనేగా ఆయన బలలో చేయి వేసేది. ఆయన రక్తములో కడగబడితేనేగా నువ్వు బలలో చేయి వేసేది. ఆయన ఉదకములో కడగబడితేనేగా, ముంచబడితేనేగా నువ్వు బలలో చేయి వేసేది. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడని విశ్వసించారుగా. విశ్వసించిన మీరు ఏడుంటారు? ఇప్పుడు నిత్య జీవములో ఉండాలంటే పరిపూర్ణతలకు రావాలా వద్దా? ఏమండి, నా మాట ఏమన్నా మీకు కోపం వస్తుందా? నిత్య జీవంలో ఉండాలంటే దేనిలోకి రావాలి? పరిపూర్ణతలోకి రావాలి. ఇప్పుడు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాం, కాయను చూసాం. కాయను చూస్తే పైన కొద్దిగా పచ్చింది, కింద కొద్దిగా పసుపుగా ఉంది. ఇప్పుడు దాన్ని చూడంగానే బాగుంది కానీ అంటాం. ఏమంటాం? బాగుంది కానీ అన్నప్పుడు ఏంటి? దాన్ని తినం. ఇక హలో, బాగుంది కానీ కిందేమో పసుపు ఉంది, పైనేమో పచ్చి ఉంది, ఆ మధ్యలో ఏముంటుందంటే దోర ఉంటుంది కదా. ఒక పండుకి 3 రకాల కోణాలు ఉన్నాయి. ఇప్పుడు యజమానుడు దాన్ని చూస్తాడు కానీ కొయ్యడు, తినడు. ఎప్పుడు తింటాడు? ఏమండి, పండాలి. పండితేనే పరిపక్వములకు వస్తే, ఆ పరిపక్వములకు రాగానే నిన్న మొన్న బాగలేదు కానీ ఇప్పుడు బాగుంది, కొయ్యక దాన్ని తిందాం. చప్పట్లు కొడతారు ఒకసారి, కుదిరితేనే కొట్టండి. మన జీవితాలు కూడా అంతే. కొంచెం దోర, కొంచెం పచ్చి, కొంచెం పండుంటే తినడాయన, పిలవడాయన. ఇప్పుడు ఈ దోరని, ఈ పచ్చిని, ఈ పండుని ఎందుకు ఆపాడంటే, హలో, పండిద్ది అని. దేవుని స్తోత్రం. ఇప్పుడు జాప్యం చేసింది ఎందుకైనా? గబక్కని కోసి సగం తిని పడేయచ్చుగా, కానీ అలా చేయటానికి లేదు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతాన్ని వహించాడు. ఎందుకు? ఇంకొక రోజు చూద్దాం, ఇంకొక రోజు చూద్దాం, ఇంకొక రోజు చూద్దాం. జాగ్రత్త ప్రియులారా, నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మన బ్రతుకులో ఇంకొక రోజు ఇయ్యకపోతే ఏంటి పరిస్థితి? ఇది లెక్కేసుకోండి. ఇప్పుడు ఇంకొక రోజు ఇయ్యకపోతే, నువ్వు పండకపోతే, నువ్వు కాసేవు బాగానే ఉంది, పండకపోతే యజమానుడు కోపం వచ్చి కట్ చేసేస్తే, లేకపోతే రాయి పెట్టి కొడితే నువ్వు ఏంటి పరిస్థితి? నీకు అవకాశం లేదు. ఆ చెట్టుకి నువ్వు అంటుగట్టి ఉండటానికి లేదిక. జాగ్రత్త. ఇది కాదని సాతానోడు అక్కడ ఉంటాడు, అంటే రోడ్డు అమ్మటే పోయేవాడు. రాయి తీసుకొని ఉన్నంత వరకు వేసి కొట్టేసేసి దాన్ని ఏం చేస్తాడంట? కంతవరకు తినేసి పడేస్తాడు సాతానీయుడు. జాగ్రత్త. నీ బ్రతుకులో సాతానోడు ఎంటర్ అయ్యి నిన్ను కచ్చాబచ్చగా నవ్వులు ఊసేస్తే ఏంటి పరిస్థితి? హలో, యజమానుడు ఏం చేశాడు? ఆలస్యం చేశాడు, వెయిట్ చేస్తున్నాడు. సాతానుడు ఏం చేస్తున్నాడు? ఏమండి, ఉన్నంతవరకు చాలే. కానీ అర్థమైందా? నీ బతుకు బట్టిలో అరకొర ఉంటే కుదరదు. హల్లెలూయా. నీ బ్రతుకు భక్తిలో అరకొర ఉంటే కుదరదు. పరిపక్వములోకి రావాలి, పరిపూర్ణతలోకి రావాలి, సంపూర్ణతలోకి రావాలి. సజీవమైన ఆయన్ని నువ్వు అంగీకరించావు కదా. విశ్వసించిన వాడు కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవములో ఉంటాడంట. పురిలారు, నిత్య జీవములో ఉండాలంటే అర్హత కావాలి. అవునా కాదా? అర్హత కావాలంటే పరిపూర్ణతలోకి రావాలి, పరిపక్వములోకి రావాలి, సంపూర్ణతలోకి రావాలి. ఆ సంపూర్ణ పరిపూర్ణతలోకి రావాలి. కాబట్టి ఆయన జాప్యం చేస్తున్నాడు. బయట ఉన్న వాళ్ళ జోలు ఎందుకండి? మనమే పరిపక్వంలోకి రాలా. ఇందాక యోనాతాన్ గారు పాట పాడాడు, నేను నవ్వుకుంటున్నాను లోపల. పాడతా ఉంటే వస్తూ ఉంటే పని అవుతూ ఉంటుంది, తగిలితే రగిలిద్ది. అవునా కదా? జాగ్రత్త. నీ క్రమాన్ని నువ్వు జాగ్రత్తగా వాడుకుంటే నువ్వు పరిపక్వంలోకి వస్తావు. అర్థమవుతుందా? నీ క్రమాన్ని నువ్వు వదిలేస్తే నువ్వు ఏడొస్తావు, ఏం చేస్తావు? జాగ్రత్త ప్రియులరా. నేను ఈ మాటలో నా సొంతగా మాట్లాడలేదు. అయితే కుమారుడను విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు,
జాగ్రత్తగా ఈ మాట కూడా వినండి. కుమారునికి విధేయుడు కానువాడు ఏంటంట? జాగ్రత్త ప్రియులారా, జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. హలో, అర్థమైందా? కుమారునికి విధేయత చేయించకపోతే ఏంటంట? దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. దేవుని ఉగ్రత కనపడకుండా వచ్చింది. అది మీకు తెలుసో తెలీదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఏంది సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అవి వస్తాయి కానీ కుమారుని ఉగ్రత, జాగ్రత్తగా, దేవుని ఉగ్రత అవిశ్వాసుల మీదకో లేకపోతే అల్పమైన వారి మీదకు వచ్చేది కనపడకుండానే దెబ్బ తగులుతూ ఉంటుంది. జాగ్రత్త. ఆయన విశ్వసించిన నీవు నిత్య రాజ్యంలో ఉండాలనేది ఆయన కోరిక. నీకన్నా కూడా ఆయన కోరికే ముందు, తెలుసు అసలు. అవునా కాదు? మొన్న ఎంగళపాలెంలో వాక్యం చెప్పాను. వాక్యాన్ని నేను ముగించాలే, వాక్యాన్ని చెప్పాను. వాక్యాన్ని చెప్పేటప్పుడు ఆ వాక్యం గురించి చెప్తుంటే అసలు వాళ్ళు ఎంత తన్మయమైపోయారంటే, ఎంత ఆనందభరితులైపోయారంటే, మాకు ఇలాంటి వాక్యాలు ఎప్పుడు ఎక్కడ మేము వినలేదు, ఎందుకని పాస్టర్ గారు అని అడిగే అంతగా వాళ్ళు ఇదైపోయారు. ఇక్కడ భూమి మీదకి దేవుడు చిత్తం లేకుండా మీరు వచ్చారా అని నన్ను అడిగితే సమాధానం లేదు ఎవరికి. మా అమ్మ నాన్న అనుకుంటే నేను పుట్టలేదు అనే సబ్జెక్ట్ మీద చెప్పాను వాక్యం. వాళ్ళు అసలు నిజంగా దేవుడు నా పోలికను చూశాడు, నా ఎత్తును చూశాడు, నా రంగును చూశాడు, నేను ఎక్కడ నిలబడాలో చూశాడు, ఏం తినాలో చూశాడు, అన్ని చూసి రాసి అక్కడ పడేశాడు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడి మీకు వాక్యం చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు కూడా ముందుగానే మిమ్మల్ని చూసి ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన విశ్వసించలాగా, నిత్యరాజ్యములు ఉండులాగా మిమ్మల్ని సిద్ధపడటానికి, మనల్ని సిద్ధపరచడానికి జాప్యం చేస్తున్నాడట. దేవుని ఆజ్ఞ లేకుండా, అంగీకారం లేకుండా పుట్టినవాడేవాడు భూమి మీద? అర్థమవుతుందా మీకు? ఎవడు లేడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే, నా ఉద్దేశమును బట్టి పుట్టారు కాబట్టి మీరేంటి నిత్యరాజ్యంలో నాతో పాటు ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయన వెంబడించిన వారికి నిత్యరాజ్యం, వెంబడికపోతే ఆయన ఉగ్రత. జాగ్రత్త. ఈ రెండిట్లో ఏం కావాలో కోరుకో, దేవుణ్ణి అడుగు, ఆరాధించు, ఆయన బ్రతిమలాడుకో. నువ్వేం నీ పొరపాట్లను బతిమలాడుకుంటావో, లేకపోతే ఇంకేం బతిమలాడుకుంటావో బతిమలాడుకో. అయ్యా నేను ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటానని బతిమలాడుకోగలిగితే ఆయన క్షమించే దేవుడు, మన్నించే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన దీవించే దేవుడు. ఆయన ఖచ్చితంగా నిన్ను నన్ను నిత్యరాజ్యానికి నడిపించే దేవుడు. దేవుడు ఇవి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దైవమా, జీవము కలిగిన దేవా, మీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ చిత్తంలో, నీ ఇష్టంలో నైనా మా బ్రతుకులలో మరొక దినాన్ని ఇచ్చి ఇలా చక్కగా నీ వాక్యాన్ని నాయనాదిగొన్న తండ్రి మేము వినడానికి అవకాశం ఇచ్చారు, వెదజల్లని భాగ్యాన్ని ఇచ్చారు నాయనాదిగా. మీ నిజమే ప్రభా. ప్రధాన పాపి అయిన అపోస్తుడైన పౌలు మాట్లాడుచున్న మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నాయన మీ బలపరిచిన విధానాన్ని బట్టి మాట్లాడుచున్నాడు. నాయన ఎందుకు నువ్వు ఇంకను దీర్ఘశాంతం వహిస్తున్నావంటే మా బ్రతుకులు మార్చుకోవాలని. నాయన అలనాడు ఇంత పరిచయం చేసిన అపోస్తులు పౌలే నేను ప్రధాన పాపిని అంటే మరి మా పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రభువా, మాలో మార్పు రావటానికి, నిత్య జీవంలో ఉండటానికి, మేము అనేకులకు మాదిరికరంగా ఉండటానికి, మారు మనసు కలిగి ఉండటానికి మాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లిస్తూ నాయన మా బ్రతుకులను మార్చుకోవటానికి మాకు ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నిత్యరాజ్యానికి వారసులుగా